సో, ఈ ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కావచ్చు, హ్మ్, మామూలుగా విమెన్ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్లే అంటారు. కానీ ఒక పర్సన్‌కి స్ట్రెస్ లేకుండా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. నన్నడిగితే కష్టమైన పనే. ఎందుకంటే ఇప్పుడు జాబ్ స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో ఇల్లును చూసుకునే స్ట్రెస్ కావచ్చు, ఏదైనా ఆహ్, విమెన్ అంటే చాలా వైపు నుంచి ఫేస్ చేస్తూ ఉంటారు. వర్క్ లైఫ్‌లో, ఇంట్లో వాళ్ళనే మాటలు ఇవన్నీ చాలా ఉంటాయి. చిన్నదానికి కూడా హర్ట్ అవుతారు. ఎవరో ఒకలో ఇద్దరో కొంచెం కాన్ఫిడెన్స్‌గా ఉండి మేము స్ట్రాంగ్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా స్ట్రెస్ అవుతారు. ఈ స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకు కారణమవుతుంది స్ట్రెస్? హెల్త్ మీద ఇంత ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది? స్ట్రెస్ అనేది లేని వాళ్ళెవరు ఉండరు. హ్మ్. కాపోతే తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలందరూ. హ్మ్. అది ఎలా అంటే ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి ఉంటది. హ్మ్. కొంతమంది అంత స్ట్రెస్ అవ్వరు. కొంతమంది చిన్నదానికి కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతారు. అవును. సో, మామూలుగా ఏం చెప్తామంటే ఏదన్నా పని మనం పెట్టుకొని దాని మీదే కాన్సంట్రేషన్ చేస్తే దాని మీద మనకి స్ట్రెస్ పెరుగుతా ఉంటది. హ్మ్. అదే మనం దాని గురించి ఆలోచించకుండా ఏదైతే అదయింది అని ఎండ్ రిజల్ట్ హ్మ్. భగవద్గీతలో చెప్పినట్టు ఎండ్ రిజల్ట్ మనం వదిలేసి ముందుకు పోయామనుకోండి, ఆ స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటదని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఓకే. సో, పేషెంట్స్‌కి గూడా అదే చెప్తాననమాట. సో, మీరు ఒక పని కోసం మా దగ్గరకొచ్చారు, మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారన్నట్టే. సో, మీదంతా బాధ్యత మా మీద వదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి. అయన్నీ మెడికల్‌గా ఏమేమి కరెక్ట్‌గా చేయాలి, ఏమేమి ఫాలో అప్ చేయాలనేది మేము సజెస్ట్ చేస్తాము. హ్మ్. మీరు మీ వర్క్‌లో కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడేంటంటే ఇప్పుడు పిల్లలు లేరు అనేది వాళ్ళకి పెద్ద సమస్య. ఆ సమస్య గురించి ఆలోచిస్తా ఉంటే, ఆ నెగటివిటీనే మాకవ్వదేమో అనే భయమే ఎక్కువుంటది వాళ్ళకి. హ్మ్. అవుతదనే కాన్ఫిడెన్స్ తక్కువుంటుంది. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ పాపం చాలా మంత్స్, ఇయర్స్ ట్రై చేసున్నారు కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళు అవుతదా? అవ్వదా? అనే సందిగ్ధంలోంచి బయటకొస్తారో, ఆ రోజే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి నేను చాలా కామన్‌గా నా పేషెంట్స్ అందరికీ చెప్తా. ఒక 40 ఇయర్ ఓల్డ్ మెడికల్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. క్లినిక్ మేనేజర్ అనమాట. హ్మ్. ఆమె పొద్దున్నే క్లినిక్‌కెళ్ళాలి 9, 10:00కి. సో, 9:00కొస్తారు. స్కాన్ చేపించుకుంటారు, ఎళ్ళిపోతారు. అది ఏమైంది? ఏం పట్టించుకోరు. ఆమెకి డయాబెటిస్ ఉంది, ఒబీస్ ఉన్నారు, 40 ఇయర్స్ ప్లస్. హ్మ్. ఆహ్, సో, ఆమెకి 3 ఫాలికల్స్ ఉన్నాయి. 3 ఎగ్స్. హ్మ్. 3 ఎగ్స్ వచ్చినియి. 2 ఎంబ్రియోస్ ఫార్మ్ అయినియి. హ్మ్. 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసాం. ఆమె ఏ ఏ క్వెషన్ కూడా అడిగేవాళ్ళు కాదు. ఏమైంది? ఏంటి? నాకెందుకు ఇన్నే తక్కువున్నాయి? నాకెట్లా ఉంటది? అనేది కూడా ఏమి అడిగేవాళ్ళు కాదు. ట్రాన్స్‌ఫర్ చేసాము. హ్మ్. చక్కగా ట్విన్స్. వావ్! 40 ఇయర్స్ వాళ్ళు ఫస్ట్ టైము హ్మ్. 2 ఎంబ్రియోస్ కన్సీవ్ అవుతారని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయం. హ్మ్. నేనెప్పుడూ ఏమనుకుంటానంటే ఆమె ఏమీ దాని గురించి ఆలోచించలేదు. ఏమైతే అదయింది. నేను చేసేది చేస్తున్నాను. జస్ట్ గో విత్ ద ఫ్లో గో అన్నట్టు. విత్ ద ఫ్లో. హ్మ్. అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. 50% వాళ్ళుంటారు. 50% వీళ్ళుంటారు. అలా వెళ్ళిన వాళ్ళకి అడ్డంకులు చాలా తక్కువొస్తాయి ట్రీట్మెంట్‌లో. రైట్. స్మూత్‌గా ఎళ్ళిపోతది. హ్మ్. సో, అదొక్కటి మాత్రం చెప్తా అనమాట. స్ట్రెస్ ఓకే. అంటే రకరకాల స్ట్రెసెస్ ఉంటాయి. కానీ మనకేది కావాలో గోల్ చూసుకునే ఆలోచిచ్చే దాని మీద ఎక్కువ నెగటివిటీ డెవలప్ అవుతది. సో, అదొక్కటి అవాయిడ్ చేసుకోమని చెప్తాను. రైట్.